జై హింద్ అందరికి. మనం ఆల్రెడీ ఒక ముందు వీడియో చేసాం అనమాట. ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక వీడియో చేసాం. సో వీడియోని చివరి వరకు చూసి తెలుస్తుంది మనం ఎక్స్పెక్ట్ కట్ ఆఫ్ చెప్తున్నామా, బిఫోర్ ఇయర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, కాంపిటీషన్ ఎలా ఉంది. మీకు వీడియో చూసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది అనమాట. ఏంటంటే కట్ ఆఫ్ అంటే ఇన్ని మార్క్స్ వస్తే నాకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఏ ఏరియాస్ అంటే ఏ ఏరియాస్లో నక్సల్ జనరల్లో ఏ ఏ కేటగిరీలో కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఇయర్, ఏ ఏరియాలో కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది అనేది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడగలిగితే ఒక 3 to 4 minutes మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఒక ఐడియా కూడా వస్తుంది. నేను ఎంత మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా అంటే ఎగ్జామ్ అనేది క్లియర్ చేయగలను అని ఒక ఐడియా అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు ఎక్కడైనా సరే నేను మీకోసం పెడుతున్న ఎఫెక్ట్స్ అనేవి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొన్న నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియో ఆంధ్రప్రదేశ్ చేసినట్టే తెలంగాణ వాళ్ళకి కూడా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. సో ఇక్కడ మనం కనిపిస్తుంది కదా మీకు. ఫస్ట్ నేను ఇది టేబుల్ సరిగ్గా చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ అది పక్కన ఇది అవుతుంది కదా. టేబుల్ చూసినట్లయితే ఫస్ట్ ఇది కేటగిరీ అనమాట, ఈడబ్ల్యూఎస్. అలాగే ఏరియా అనమాట, జనరల్ నక్సల్ అని ఇచ్చుకని అని తయారు చేశాను మీ అందరి కోసం టేబుల్. అలాగే ఏఆర్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి అని. చాలా మందికి టేబుల్ అర్థం కావట్లేదు. ఈ టేబుల్ ఏంటంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ జనరల్లో లాస్ట్ ఇయర్ ఏఆర్కి కట్ ఆఫ్ ఎంత, బిఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎంత, సిఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎంత, సిఆర్పిఎఫ్ కట్ ఆఫ్ ఎంత, ఐటీబీపీకి ఎంత, ఎస్ఎస్బికి ఎంత, నక్సల్లో ఎంత. సో ఇది టేబుల్ యొక్క ఉద్దేశం అనమాట. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, కొన్ని ఏరియాస్లో క్యాండిడేట్స్ అసలు లేరు. ఈ వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ జనరల్లో మనకి ఏఆర్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ 50 ఉందన్నమాట. అలాగే బిఎస్ఎఫ్కి 43, సిఐఎస్ఎఫ్కి 35, సిఆర్పిఎఫ్కి 45, ఐటీబీపీకి 70, అలాగే ఎస్ఎస్బికి 80. ఎవరెవరైతే ఈడబ్ల్యూఎస్ జనరల్లోకి వస్తారో వాళ్ళకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇవ్వాలన్నమాట. ఎవరెవరైతే ఈడబ్ల్యూఎస్ నక్సల్లో ఉన్నారో తెలంగాణ వాళ్ళు ఇది తెలంగాణ వాళ్ళకి ఎవరెవరైతే నక్సల్లో ఉన్నారో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అసలు లాస్ట్ ఇయర్ ఒక్క క్యాండిడేట్ కూడా అవైలబుల్లో లేదనమాట. ఒక్క క్యాండిడేట్ కూడా ఎవరు మిగలలేదు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ సో ఎవరెవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళు సేఫ్ స్కోర్లో ఉంచుకొని రన్నింగ్, మెడికల్ అని క్లియర్ చేయగలిగితే కట్ ఆఫ్ తక్కువ ఉన్నా సరే ఈడబ్ల్యూఎస్లో నక్సల్లో ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఓబీసీ జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఏఆర్కి 84 ఉంది, అలాగే బిఎస్ఎఫ్కి 71 ఉంది లాస్ట్ ఇయర్ ఇది, సిఐఎస్ఎఫ్కి 88 ఉంది, సిఆర్పిఎఫ్కి 70 ఉంది, ఐటీబీపీకి 82 ఉంది, అలాగే ఎస్ఎస్బికి 100 ఉంది అనమాట లాస్ట్ ఇయర్ కట్ ఇది. అలాగే ఇక్కడ కూడా ఓబీసీ నక్సల్లో ఏఆర్కి అలాగే బిఎస్ఎఫ్కి అలాగే ఐటీబీపీకి అసలు కాంపిటీషన్ అంటే క్యాండిడేట్స్ లేరు. మిగతా వాటికి 50, 40, 30, 85 అన్న కట్ ఆఫ్ ఉంది. ఇది కూడా మనకు ఓబీసీ నక్సల్ అని తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ నక్సల్ అలాగే ఓబీసీ నక్సల్ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. మార్క్స్ తక్కువ వచ్చినా సరే అన్ని క్లియర్ చేయగలిగితే జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎస్సీ వాళ్ళకి ఎస్సీ జనరల్లో ఫస్ట్ ఏఆర్కి 77, బిఎస్ఎఫ్కి 64, అలాగే సిఐఎస్ఎఫ్కి 75, సిఆర్పిఎఫ్కి 63, ఎస్ఎస్బికి ఐటీబీకి 66, ఎస్ఎస్బికి 74 అనమాట. ఇది ఎస్సీ జనరల్. అలాగే ఎస్సీ నక్సల్లో కూడా కాంపిటీషన్, నో క్యాండిడేట్స్ చాలా ప్లేసెస్లో. ఇక్కడ కూడా కాంపిటీషన్ అనేది లేదు. సో ఇక్కడ కూడా ఎస్సీ నక్సల్, ఓబీసీ నక్సల్, ఈడబ్ల్యూఎస్ నక్సల్ తెలంగాణలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం బెనిఫిట్ అనే చెప్పాలి ఇక్కడ. అలాగే ఎస్టీ అనమాట, ఎస్టీ జనరల్లో ఏఆర్కి 100, అలాగే బిఎస్ఎఫ్కి 89, అలాగే సిఐఎస్ఎఫ్కి 103, సిఆర్పిఎఫ్ 97, ఐటీబీకి 95, ఎస్ఎస్బికి 113. ఇక్కడ మీరు ఎస్టీ జనరల్లో కాంపిటీషన్ అనేది లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువగా ఉంది. యాజ్ వెల్ యాజ్ నక్సల్లో కూడా ఒక్క ఎస్టీ నక్సల్లో మాత్రమే కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా మీరు కట్ ఆఫ్ చూడొచ్చు, పైన కంపేర్ చేసుకోండి. ఒకసారి నేను క్లోజ్ చేస్తున్నాను,
స్క్రీన్ షాట్ తీసుకొని మీరు జూమ్ చేసి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూఆర్ చూసుకుంటే యూఆర్లో ఏఆర్కి ఆరు అస్సాం రైఫిల్స్కి 81 ఉంది జనరల్లో. అలాగే బిఎస్ఎఫ్కి 72 ఉంది. నెక్స్ట్ ఇది సిఎస్ఎఫ్కి 90 ఉంది. అలాగే సిఆర్పిఎఫ్ 71, ఎస్ఎస్బికి 101, అలాగే ఐటీబీపీకి 84. ఇక్కడ కూడా మీకు యూఆర్లో కూడా నక్సల్లో 2 ప్లేసెస్లో క్యాండిడేట్స్ అవైలబుల్ లేరు. ఉన్న ఆట కూడా కట్ ఆఫ్ అంత ఎక్కువ ఏమి లేదు, 86. సో నేను ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఎవరెవరైతే తెలంగాణ నక్సల్లో ఉన్నారు, మళ్ళీ చెప్తున్నాను, నక్సల్లో ఉన్నారో వాళ్ళు చాలా చాలా బెనిఫిట్ ఉంది. లాస్ట్ ఇయర్ అసలు క్యాండిడేట్సే లేరు. నక్సల్లో ఉన్న వాళ్ళందరూ చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు అనొచ్చు ఇది లాస్ట్ ఇయర్ కట్ అంటే పోస్ట్ అండ్ వేకెన్సీస్ ఎక్కువ, ఈ ఇయర్ ఎక్కువ పెరుగుతాయి. ఒకవేళ పెరగకపోయినా కట్ ఆఫ్లు అనేది ఒకసారి మనం ఏ కేటగిరీకి ఎంత ఉండే అవకాశం చూద్దాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ జనరల్లో హైయెస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది? లాస్ట్ ఇయర్ 80 ఉంది. అంటే మీరు ఈ ఇయర్ ఒక 85+ ఈడబ్ల్యూఎస్లో ఉన్న వాళ్ళు, జనరల్లో ఉన్న వాళ్ళు 85+ స్కోర్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు 100% కాంపిటీషన్లో ఉంటారు. అలాగే నక్సల్లో అసలు ఇక్కడ మనకి ఎటువంటి క్యాండిడేట్స్ అవైలబుల్ లేరు కాబట్టి ఇక్కడ మీరు అలా అని చెప్పి 10 మార్క్స్ వస్తే వచ్చేదని అన్నాను. ఆ ఇయర్ ఎవరు లేరు, డిస్క్వాలిఫై అయిపోయి ఉండొచ్చు మెడికల్లో కానీ రన్నింగ్లో కానీ. సో ఇక్కడ కూడా మీరు స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, కానీ అంత కాంపిటీషన్ ఉండదని అనుకున్నాను. నక్సల్ ఎవరెవరు తెలంగాణ నక్సల్లో ఉన్న ప్రతి ఏ కేటగిరీ అయినా ఒక ఎస్టీ కేటగిరీ తప్ప. సో ఇలా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఏ కేటగిరీలో జనరల్లో హైయెస్ట్ ఎంత, లోయెస్ట్ ఎంత చూసుకోండి. హైయెస్ట్ అని టార్గెట్ చేసుకుని ఉంచుకోండి. హైయెస్ట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయో అన్ని మార్క్స్ మీరు సంపాదించుకోవడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు గెటిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ గర్ల్స్ గురించి కూడా మనం వీడియో చేస్తాను. 2 తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ కలిపి ఒకసారి